ఒకవేళ బైబిల్ చదవడం మీకు కొంచెం బోర్డమ్గా ఉంటే నేనే చదువుతా, నో ప్రాబ్లం. మీకు బైబిల్ చదవడం ఆ వెలుతురికి ఇబ్బందిగా ఉంటే నో ప్రాబ్లం, నేనే చదువుతాను, నేనే చెప్తాను. మీరు జాగ్రత్తగా వింటే చాలు. నేను బైబిల్ చదివేటప్పుడు మీరు జాగ్రత్తగా ఉండండి. బైబిల్ చదివేది ఆపేసిన తర్వాత నేను మాట్లాడే మాటలు పరిశుద్ధాత్మ దేవుడు ఏం మాట్లాడాలని నన్ను ప్రేరేపిస్తాడో ఆ మాటలే మాట్లాడేదానికి నేను ప్రయత్నిస్తా. ఎందుకంటే మాట్లాడే ప్రతి మాట పరిశుద్ధాత్మ దేవునితో వస్తుంది అనేది ఎంత నిజమో కొన్నిసార్లు మన వ్యక్తిగత జీవితాలు, మన సొంత జ్ఞానం కూడా మీకు పరిచయం అవుతూ ఉంటుంది. అంత మాత్రాన ఇది పరిశుద్ధాత్మ దేవుని తాకిడి కాదు, ఇది జ్ఞానం మాత్రమే అని మనం నిర్లక్ష్యం చేయకూడదు. నేను చాలా యథార్థంగా ప్రాక్టికల్గా మాట్లాడతా. మీరు ఏ విధంగానైనా తీసుకోవచ్చు. మీ ఆలోచన సరళి, ఆది దేవుని యొక్క అనాది కాల సంకల్పం, దేవుడు ఏం చేశాడో మీకు చెప్తా, ఏం జరగాలనేది మీ విజ్ఞతకు విడిచిపెట్టేస్తా. దేవుడు మన కొరకు ఏమి చేశాడో చెప్తా, దేవుడు మన దగ్గర నుంచి ఏమి ఆశిస్తున్నాడో చెప్తా, దేవుని కొరకు నువ్వు ఎలా ఉపయోగపడతావో నీ విజ్ఞతకే, నీ ఆలోచనకే వదిలేస్తా. నేను నిర్బంధించును. ఏమి జరిగిందో చెప్తా, ఏం జరగాలనేది నీ విజ్ఞతకే విడిచిపెట్టేస్తా. అయితే బైబిల్లో కొన్ని సంగతులు మీకు పరిచయం చేపించేటప్పుడు అరమరకలు లేకుండా ఏమి చెప్పాలనుకుంటానో అది చెప్పేస్తా. మీలో కొంతమంది గాయపడచ్చు, ఐ డోంట్ కేర్. మీలో కొంతమంది బాధపడచ్చు, ఐ డోంట్ కేర్. ఏమి జరిగిందో చెప్తా, ఏం జరగాలనేది మీ ముందు ఉంచేస్తా. ఐ డోంట్ బాదర్ అబౌట్ ఎనీథింగ్. ఎవరైనా గాయపడతారేమో, ఇలా మాట్లాడితే సభ మర్యాద కాదేమో పట్టించుకోను. నేను మీ ముందు ఉంచేస్తా. దేవుడు నాతో ఏం మాట్లాడాలని పంపించాడో అది ఖచ్చితంగా మాట్లాడేస్తా. అయితే ఆది దేవుని యొక్క సంకల్పానికి, లేఖనానికి కుడి ఎడమలుగా మాట్లాడతా. లేఖనానికి కుడి ఎడమలుగా మాట్లాడతా. వాక్యంలో నుంచి తప్పిపోయే ప్రసక్తే లేదు. మళ్ళీ దేవుని సన్నిధిలో నుంచి నేను సవాల్ అనను, కానీ దేవుని మాటలు నేను మీ ముందుకు చల్లేటప్పుడు అస్సలు వెనుకాడను. నేను వెనుకాడనంటే వెనుకాడను, ఉన్నది చెప్పేస్తా. మీలో ఎంతమంది విజ్ఞతతో ఆలోచిస్తారో, ఎంతమంది ఆలోచనతో తీసుకుంటారో, దేవుడు ఏ పట్టణానికైతే శిల్పి నిర్మాణకుడో ఆ పునాది కలిగిన పట్టణంలో మహిమ కలిగిన రాజు దగ్గర నీకు నాకు తీర్పుంది. నీకు నాకు పరలోకంలో ఆకలి ఉండదు, దప్పికుండదు, అంధకారం అసలు ఉండనే ఉండదు. ఆ రాజ్యంలో నీకు నాకు తీర్పుంది అనే మాట మర్చిపోవద్దు. అందుకే ఏం జరిగిందో మీ ముందుంచుతా, ఏం జరగాలనేది మీ విజ్ఞతకే విడిచిపెట్టేస్తా. ఆ మాట చదివి నేను ముందుకొచ్చి ఆ మాటలు మాట్లాడేదానికి ప్రయత్నిస్తా. చదవగలిగితే బైబిల్లో నేను చదివేటప్పుడు మీరు చూడండి, చదివే అంత ఓపిక లేదు, కానీ మాకు నువ్వు మాట్లాడేసే అంటే నేను రెడీ. నేను చదువుతాను, మీరు వినండి. అపోస్తల కార్యం 1వ అధ్యాయం 8వ వచనం మాట్లాడేదానికి ప్రయత్నిస్తున్నాను నేను. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందంతటను భూదిగంతముల వరకును మీరు నాకు సాక్షులై ఉన్నారు. ఇది లూకా అనే ఆయన రాశాడు. లూకాది సిరియాలోని అంతియోకయ, సిరియాలోని
అంతియోక పట్టణంలో పుట్టి పెరిగినోడు. 2 అంతియోకయ పట్టణాలు ఉన్నాయి మనకు బైబిల్లో. ఒకటి సిరియాలోని అంతియోక, అదే దమస్కు రాజధాని సిరియా. సిరియా దేశంలో అంతియోక పట్టణంలో పుట్టి పెరిగినాడు లూకా. పిసిదయలోని అంతియోకయ ఒకటి ఉంది. అది ఎక్కడ ఉంటుందంటే బితునియా, కపదోకియా ఆ ప్రాంతాల్లో ఓ మారుమూల ఒక అంతియోకయ పట్టణం ఉంటుంది. ఆ పట్టణం గురించి కాదు నేను మాట్లాడేది. సిరియాలోని అంతియోకయలో లూకా అని ఆయన పుట్టి పెరిగాడు. ఆయన తన జీవితంలో అపోస్తలుడైనటువంటి పౌలుతో కూడా బాగా నడిచాడు. ఒళ్ళు అలసిపోయేదాకా, మనసు తృప్తి పొందేదాకా తన జీవితాన్ని ఎలాంటి అరమరకలకు లోను కాకుండా యేసుక్రీస్తు సాక్షిగా అపోస్తలుడైనటువంటి పౌలుతో చాలా సంతోషంగా పరుగులు తీసినటువంటి వ్యక్తి లూకా. వృత్తిరీత్యా ఇతను ఒక డాక్టర్. అయితే రాతపూర్వకంగా రాస్తే అతను భలే జర్నలిస్ట్, భలే రాస్తాడు. రాసే దాంట్లో ఎంత నిపుణుడంటే మత్తయి రాసిన సువార్త చదవండి, మార్కు రాసిన సువార్త చదవండి, యోహాను రాసినటువంటి సువార్త చదవండి. ఆ 3 సువార్తలు రాసిన దానికంటే భలే అందంగా రాశాడు లూకా. అదే లూకా రాసినటువంటి సువార్త. అచ్చం దంచి తీసిన ఒలీవ నూనె ఎంత స్వచ్ఛంగా ఉంటుందో అంత స్వచ్ఛంగా రాశాడు లూకా రాసిన సువార్త. మీరెప్పుడైనా తీరిక సమయంలో చక్కగా స్నానం చేసి మంచిగా పౌడర్ రాసుకొని ఓ మంచి గదిలో కూర్చొని హాయిగా 24 అధ్యాయాలు ఉంటాయి. 24 అధ్యాయాలు ఉంటాయి. మహా గట్టిగా చదివితే 3 గంటల 40 నిమిషాలకి 3 గంటల 40 నిమిషాల్లో మొత్తం 24 అధ్యాయాలు చదివేవచ్చు. 3 గంటల 40 నిమిషాల్లో 24 అధ్యాయాలు చదివేవచ్చు. లూకా మొదలుపెట్టిన దినం నుంచి, మొదలుపెట్టిన మొదటి అధ్యాయం నుంచి 24వ అధ్యాయం లోపు అద్భుతంగా చదివేవచ్చు. 3 గంటల 40 నిమిషాలు పడుతుంది అంతే. ఎంత అందంగా రాశాడంటే నా భూతం నా భవిష్యత్. బైబిల్లో అంత అందంగా రాసినటువంటి పుస్తకం నాకు ఎంత చదివినా అనిపించలేదు. అంత బాగా రాశాడు. బేసిక్గా నిజానికి అతను ఒక జర్నలిస్ట్, డాక్టర్ అయితే అయినాడు. అది తరువాత డాక్టర్ కంటే ముందు అతను భలే రాతగాడు, భలే రాస్తాడు. ఆ పుస్తకం చదివితే మన రాత మారుతుంది పరిచర్యలో అనేది పెద్దోళ్ళ మాట. పెద్దోళ్ళంటే ఏబి మాసిలామణి గారు, పురుషోత్తం చౌదరి, పులిపాక జగన్నాథం గారు, నక్కా డేవిడ్ గారు, ఇలాంటి గొప్ప దైవదాసులు రాసిన మాట ఏంటంటే ఏ పరిచారకుడైనా, ఏ సేవకుడైనా, ఏ రెవరెండ్ అయినా, ఏ పాస్టర్ అయినా లూకా రాసిన సువార్త చదివి అపోస్తల కార్యం చదివి పక్కన పెట్టేశాడంటే జీవితంలో పరిచర్య ఎలా చేయాలో, పరిచర్యలో ఎలా మెలగాలో, ఎక్కడ తగ్గాలో, ఎక్కడ నెగ్గాలో తెలుసుకునేదానికి ఆధారపూరితమైనటువంటి పుస్తకం బైబిల్లో 2 ఒకటి లూకా రాసినటువంటి సువార్త, రెండోది అదే లూకా థియోఫిలస్ తన ప్రాణ స్నేహితునికి అవగాహనతో రాసినటువంటి అపోస్తల కార్యం. భలే అద్భుతంగా రాశాడు ఈ 2 పుస్తకాలు. ఈ 2 పుస్తకాల్లో ఉండే భావాన్ని, ఆ అపోస్తల కార్యంలో ఉండే భావాన్ని, ఏమి జరిగిందో మీకు 40 నిమిషాల్లో, ఎక్కువ మాట్లాడిన మీతో ఓ 40 నిమిషాలు మాట్లాడతా, వీలు పడితే ఒక 50 నిమిషాలు మాట్లాడతా. ఏమి జరిగిందో మీ ముందుంచుతా, ఏమి జరగాలనేది మీ విజ్ఞతకే విడిచిపెట్టేస్తా. నువ్వు చేస్తే చేయొచ్చు, లేకపోతే ఇట్లా తల తుడుచుకొని వెళ్ళిపోవచ్చు. ఐ డోంట్ కేర్. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, దేవుడు ఏ పట్టణానికైతే శిల్పి నిర్మాణకుడో ఆ పునాది కలిగిన పట్టణంలో మహిమ కలిగిన యేసు ఒకానొక దినాన నిన్ను తీర్పులేకి పిలిచే మాట నిజం, నిన్ను ప్రశ్నించే మాట నిజం, నన్ను ప్రశ్నించే మాట నిజం. ఆ రోజు యేసయ్యకు లెక్క చెప్పాల్సిందే. లేదనుకో అగ్ని ఆరదు, పురుగు చావదు, ఆ మంటల్లో నువ్వు నేను చచ్చిపోవలసిందే. నో క్వశ్చన్ ఆఫ్ ములాజా అట్ ఆల్. ఇక్కడ ములాజా ఏంలే.
ఏమి జరిగిందో నేను ముందుంచుతా, ఏం జరగాలనేది మీ విజ్ఞతకే విడిచిపెట్టేస్తా. బైబిల్లో అర్ధరాత్రి యాజకుల విమర్శల్ని, హేరోదు అపకాశపు మాటలని, గెత్సెమనే అనుభవాన్ని, తల మీద ముళ్ళ కిరీటాన్ని, ఒక్కటి తక్కువ 40 దెబ్బల తీర్పును అనుభవిస్తూ 11 మీటర్ల కొరడా తీసుకున్నారు. దానికి గాజు పెంకులు, ఎముకలు, సీసపు పెంకులు జోడించారు. అందరు దొంగల్ని ముందుకు కొట్టి వెనక్కి లాగితే యేసయ్యను గుండ్రంగా చీల్చేశారు. వీపు రిబ్బన్లుగా వేలాడుతుంటే, వీపుల మీద మాంసపు ముద్దలు ఎగిరి యెరూషలేము వీధుల్లో పడుతుంటే, గగ్గోలుగా ఏడుస్తుంటే, యెరూషలేము కుమార్తెలారా, నా గురించి ఏడవద్దండి, మీ గురించి ఏడవండి, మీ పిల్లల గురించి ఏడవద్దని ఒకలాంటి స్వరంతో యేసయ్య ఏడ్చుకుంటూ ఆ యెరూషలేము వీధుల్లో పరిగెడుతున్నాడు. ఆ యెరూషలేము వీధుల్లో నడుస్తున్నాడు. ఎంత ఘోరంగా ఉంటుందో, ఎంత ఘోరంగా ఉంటుందో. 11 మీటర్ల కొరడ, గాజు పెంకులు, ఎముకలు, సీస పెంకులు జోడించి గుండ్రంగా చీల్చేశారు. వీపు రిబ్బన్లుగా వేలాడుతుంది. మాంసపు ముద్దలు ఎగిరి పడుతున్నాయి. యెరూషలేము కుమార్తెలారా, నా గురించి ఏడవద్దండి తల్లి, నా గురించి ఏడవద్దండి, మీ గురించి, మీ బిడ్డల గురించి ఏడవండి. ఒకానొక రోజు దేవుడు ఏ పట్టణానికైతే శిల్పి నిర్మాణకుడో ఆ పునాది కలిగిన పట్టణంలో మహిమ కలిగిన రాజు దగ్గర మనకు తీర్పుంది అని ఒకలాంటి స్వరంతో యేసయ్య ఏడ్చుకుంటూ ఆ వీధుల్లో తిరుగుతున్నాడు. ఆ ప్రేమను వర్ణించాలంటే యేసయ్య సిలువలో కార్చిన రక్తానికి, అర్ధరాత్రి యాజకుల విమర్శలను, హేరోదు అపహాస్యపు మాటలని, గెత్సెమనే అనుభవాన్ని, తల మీద ముళ్ళ కిరీటాన్ని, ఒక్కటి తక్కువ 40 దెబ్బల తీర్పును అనుభవిస్తూ గవినిలో నక్క మూలిగినట్టు మూలుగుతూ యేసయ్య చచ్చిపోయినాడు. ఎందుకో తెలిసిన? ఆకలుండదు, దప్పికుండదు, ఆకలుండదు, దప్పికుండదు, అంధకారం అసలు లేని ఆ రాజ్యంలో నిన్ను నన్ను చూడాలనేది ఆది దేవుని యొక్క సంకల్పం. ఒకవేళ ఆ ఉద్దేశం అంటే ఏంటో తెలిసిన? ఆ ఉద్దేశం అంటే ఏంటో తెలిసిన? ప్రతి మాట వెనక ఒకానొక రోజు బైబిల్ గ్రంథంలో రాసి పెడతాడు. మత్తయి రాసినటువంటి సువార్తలో 23వ అధ్యాయంలో, అదేవిధంగా లూకా రాసినటువంటి సువార్త. ఇప్పుడు మీరేం బైబిల్ తెరవలసిన పనిలే, మీరు అసలు బైబిల్ తెరవకూడదు, అసలు బైబిల్ జోలికి వెళ్ళకూడదు. మీరు బైబిల్ పక్కన పెట్టేసి నేను మాట్లాడేది వినాల. మీరు కావాలంటే నన్ను టెస్ట్ చేయాలనుకుంటే తరువాత నేను చెప్తాను కదా, ఆ లేఖనాలు రాసి పెట్టుకొని మీరింటికి వెళ్ళి రాసేసి మీరు చెప్పింది అబద్ధం అని నాకు ఫోన్ చేయండి. నేను పోయేటప్పుడు నా ఫోన్ నంబర్ ఇస్తాను మీకు. మీరు చెప్పింది అబద్ధం, ఇది లేదు, ఇది కాదు, ఇది ఇట్లా కాదు అని యు ఆర్ మోస్ట్ వెల్కమ్. మీరు ఎనీ టైం నేను కాల్ చేసినా నేను పలుకుతా, ఓకేనా? మీరు బైబిల్ అసలు తీయకూడదు. నా మీద మీకు ఏమాత్రం అభిమానం ఉంటే బైబిల్ జోలికి అసలు మీరు వెళ్ళకూడదు. మీరు నేను మాట్లాడేది మొత్తం జాగ్రత్తగా వినాలంతే, రైట్? ఓకే. మత్తయి రాసినటువంటి సువార్త, మార్కు రాసినటువంటి సువార్త, లూకా రాసినటువంటి సువార్త, యోహాన్ రాసినటువంటి సువార్త, అపోస్తుల కార్యం, ఈ 4 అధ్యాయాలు, ఈ 4 పుస్తకాల్లో ఉండే సంఘటన మనకి ఎక్కడ కనిపిస్తుంది? ఆది కాండంలో కనిపిస్తుంది. ఆది కాండం తర్వాత మనకు కనిపించే నిర్గమాకాండం, ఆ తర్వాత కనిపించే లేవీకాండం, ఆ తర్వాత కనిపించే సంఖ్యాకాండం, ఆ తర్వాత కనిపించే ద్వితీయోపదేశకాండం, ఆ తర్వాత కనిపించే యెహోషువ గ్రంథం. ఈ 5 పుస్తకాలు మీకు పరిచయం చేపిస్తా. ఎక్కడ? కొత్త నిబంధన గ్రంథంలో ఉండే మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాన్ సువార్త, దాని పక్కనుండే అపోస్తల కార్యం. అదేవిధంగా ఈ పుస్తకంలో నేనేం చెప్పానో, ఏం జరిగిందో అది జరగాలనేది ఆది దేవుని సంకల్పం. కాబట్టి ఆది కాండంలో ఏం జరిగిందో, నిర్గమాకాండంలోకి ఎలా ప్రాకిందో, లేవీ కాండంలో ఎలా ప్రజ్వలింపజేసిందో, అదేవిధంగా ద్వితీయ సంఖ్యాకాండంలో యథావిధిగా ఎచ్చట అంటే ప్రజ్వరిల్లిందో, ఆ తర్వాత మీరు ద్వితీయోపదేశ కాండం నుండి యెహోషువ గ్రంథంలో ఎలా ముగించబడిందో, ఈ కార్యాలన్నీ మీ ముందు ఉంచేదానికి ప్రయత్నిస్తా. మీరు బాగా గమనించండి. మత్తయి రాసేటప్పుడు చాలా ప్రవచనాత్మకంగా రాశాడు. ఎవరికి రాశాడో తెలిసిన? నీకు నాకు కాదు. మత్తయి రాసినటువంటి సువార్త ఎవరిని దృష్టిలో పెట్టుకొని రాశాడో తెలిసిన? యూదుల్ని దృష్టిలో పెట్టుకొని రాశాడు. భలే ప్రవచనాత్మకంగా రాశాడు. రెండో మాట, మార్కు రాసినటువంటి సువార్త మనకు రాయలే, రోమియోలకు రాశాడు.
రోమీయులు దేన్ని నమ్ముతారంటే మహిమను నమ్ముతారు. మత్తయి రాసినటువంటి సువార్త యూదులకు కదా, వాళ్ళు వెలుగును నమ్ముతారు. నేను మాట్లాడేటప్పుడు మీరు జాగ్రత్తగా వింటే నేను ఎలా ముగిస్తానో, ఓహో ఇందుకన్నమాట ఆ మాట చెప్పింది, ఇందుకన్నమాట ఈ మాట చెప్పింది అనేది మీకు అర్థమవుతుంది. మధ్యలో నా జోలికి వచ్చినారనుకోండి, మధ్యలో గుర్తొచ్చినప్పుడంతా నా మాటలు విన్నారనుకోండి, నేను మీకు అర్థం కాను. నేను మాట్లాడేటప్పుడు ఏం బేస్ లేకుండా ఏం మాట్లాడను, కథలేం చెప్పటంలానే. కథ చెప్పేటప్పుడు నేను చెప్తా, కథ చెప్పకముందు ఏం జరిగిందో చెప్తా. బైబిల్లో మత్తయి ప్రవచనాత్మకంగా రాశాడు, యూదులకు రాశాడు, వాళ్ళు వెలుగును నమ్ముతారు. లూకా రోమీయులకు రాశాడు, రోమీయులు మహిమను నమ్ముతారు. రోమీయులు మహిమను నమ్ముతారు. ఇతను చాలా యథార్థంగా రాశాడు, చాలా యథార్థంగా రాశాడు, ప్రాక్టికల్గా రాశాడు. నేను ఏది చూశానో ఏది తాకానో అన్నట్టుగా రాశాడు అనమాట లూకా, మార్క్. లూకా ఎవరికి రాశాడంటే గ్రీసు దేశస్తులకు రాశారు, వాళ్ళు జ్ఞానాన్ని నమ్ముతారు. లూకా గ్రీసు దేశస్తులకు రాశాడు సువార్త, వాళ్ళు దేన్ని నమ్ముతారు? జ్ఞానాన్ని నమ్ముతారు. అదేవిధంగా యోహాను అన్యులకు రాసినాడు, యూదులకు రాయలా, రోమీయులకు రాయలా, గ్రీసు దేశస్తులకు రాయలా, అన్యులకు రాసినాడు. మనకులాగా యేసుక్రీస్తు ఎవరో తెలియని జనాంగానికి యోహాన్ రాసినాడు. చాలా భక్తిగా రాశాడు, చాలా దైవ నియమాలతో రాశాడు. 4 రకాలుగా రాశాడు. ఈ మాటలన్నీ చదువుకున్నటువంటి అపోస్తలుడైనటువంటి పౌలు లేటుగా వచ్చాడు కదా పరిచర్యలోకి. పేతురులాగా, ఫిలిప్పులాగా, యోహాన్లాగా, యాకోబులాగా అందరితో మాట్లాడిన తర్వాత దేవుడు ఇంకెవరితో మాట్లాడు అనుకున్నాడు. కాలం కాని కాలంలో ఒక మిట్ట మధ్యాహ్నం ఒక ఆయనతో ముచ్చటించాడు యేసయ్య. ఆయన పేరే అపోస్తలుడైనటువంటి పౌలు. నువ్వు లేటుగా వచ్చావు కదా, పరిచర్యలోకి నువ్వు జూనియర్ కదా అని అనేదానికి వీల్లేదు. అందుకే లేశ మాత్రం కూడా పేతురు, యాకోబు, ఫిలిప్పు, నేను లేశ మాత్రం కూడా మీకంటే తక్కువైనోని కాదు. కాకపోతే ఆది దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకున్న తీరు చూస్తుంటే మీ పాదాల దగ్గర నేర్చుకోవాలనిపిస్తా ఉంది, నేర్చుకోవాలనిపిస్తుందని. ఎక్కడ తగ్గాలో తెలిసినాడు, ఎక్కడ నెగ్గాలో తెలిసినాడు. ఎక్కడ తబ్బిబ్బైనట్టుగా కానీ, ఎక్కడైనా తొందరపాటు పడినట్టుగా కానీ పౌలు జీవితంలో మనం ఎరగం. అందుకే పౌలుతో కూడా లూకా నడిచేటప్పుడు త్రాసులో కొలిసినట్టుగా, ఎంత వేదాంతభరితంగా, ఎంత ప్రవచనాత్మకంగా మత్తయి రాశాడో, ఎంత యథార్థంగా మార్కు రాశాడో, ఎంత చరిత్రాత్మకంగా లూకా రాశాడో, ఎంత భక్తిభావంతో యోహాన్ రాశాడో, వీటినన్నిటిని కలగలిపి చదువుకున్నటువంటి పౌలు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయం 5వ వచనంలో అంధకారంలో నుండి వెలుగు కలుగునుగాక అని పలికిన ఆ దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానమును యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మీ హృదయాల్లోకి వచ్చినటువంటి హీరో నేనే చెప్తానో అది నిజం, నేనేది చెప్పనో అది అబద్ధం, నేనేది చెప్తానో అది నిజం, నేనేది చెప్పనో అది అబద్ధం, మీరు నమ్మాలి అని పౌలు కొరింథీ పట్టణంలో భలే సవాల్ ఇసిరినాడు. ఆ సవాల్ ఎట్టుంటుందో తెలుసా? ఆ సవాల్ ఎట్టుంటుందో మీకు ఒకసారి పరిచయం చేపిస్తాను చూడండి. రోమీలు ఏమి నమ్ముతారని చెప్పాను? మహిమను నమ్ముతారు అని చెప్పా. గ్రీసు దేశస్తులు జ్ఞానాన్ని నమ్ముతారు. అడిగి చూడండి, ఎవరికి పుట్టాడో మాకు తెలియదు అంటారు. అంత పచ్చిగా యేసుక్రీస్తు నమ్మరోళ్ళు. యూదులను అడిగి చూడండి, ఆడెవడో మాకు తెలీదు అని అంటాడు. గ్రీసు దేశస్తులను అడిగి చూడండి, మాకు సోక్రటీస్ అంటే తెలుసు, మాకు ప్లేటో అంటే తెలుసు, ఆడెవడు యేసుక్రీస్తు అని అంటారు. అయితే వీళ్ళందరూ కొరింథీ పట్టణంలో వ్యాపారం నిమిత్తం వెళ్ళారు. రోమీయులు పోయినారు. అది పోర్ట్ ఏరియా కదా, మీకుంటదే ఇక్కడ దగ్గరగా సముద్ర తీరాన పడవలు వచ్చిపోతుంటాయి. పోర్ట్ ఏరియా బాగా వ్యాపారం జరుగుతుంది కదా. అలాంటి చోటికి రకరకాల మనుషులు వచ్చినట్టుగానే యూదులు వచ్చి వ్యాపారం చేసుకుంటున్నారు, రోమీయులు వచ్చి వ్యాపారం చేసుకుంటున్నారు, యూదులు వచ్చి వ్యాపారం చేసుకుంటున్నారు. వాళ్ళందరూ గుంపుగా ఉండే చోటకి
వాళ్ళందరూ గుంపుగా ఉండే చోటకి ఎపఫ్రాదీతు, లూకా, మార్కు, పౌలు వీళ్ళందరూ వెళ్ళారు యేసుక్రీస్తు యొక్క సువార్త బోధించేదానికి వెళ్ళినప్పుడు వాళ్ళలో ఒక గుంపు లేసి వచ్చింది. ఆ గుంపు తెలిసిన ఎవరు నిన్ను అపోస్తలుడు అనంది, ఎవరు నువ్వు అపోస్తలుడు అని చెప్పింది అని వాళ్ళు అన్నారు. మేము వెలుగును నమ్ముతాం, నిన్నెట్లా నమ్ముతాం, నువ్వు చెప్పే యేసుక్రీస్తుని మేమెట్లా నమ్ముతామని యూదులు ప్రశ్నించినారు. రోమీలు మేము చట్టాన్ని గౌరవిస్తాము, మేము మహిమను గౌరవిస్తాము, యేసుక్రీస్తుని మేమెందుకు గౌరవిస్తాము అని వాళ్ళు తిరగబడ్డారు. అదేవిధంగా రోమీలు, గ్రీసు దేశస్థులు, యూదులు అందరూ తిరగబడ్డారు. ఆ పౌలుకి ఏం మాట్లాడాలో అర్థం కాక పరిశుద్ధాత్మ దేవుని సహాయం కోరాడు యేసయ్య. వీళ్ళందరూ తిరగబడుతున్నారు. వీళ్ళందరూ తిరగబడేదానికి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వాళ్ళ దగ్గర ఉండే వాళ్ళ కారణాలు అని నేను జవాబు చెప్పేదానికి నన్ను కొంచెం ఆయత్తపరచవా, నన్ను కొంచెం సరిచేయవా అన్నప్పుడు పౌలు రాసినటువంటి మాట ఇదే. ఏం రాశాడు? నీకు అపోస్తలత్వాన్ని ఎవరిచ్చారు అని కొరింథీయులు ప్రశ్నించారు. గలతీయులు ఏం ప్రశ్నించారు? సువార్త చెప్పే విధానం ఇది కాదు, సున్నతి చేసుకున్నోడే పరలోకానికి వెళ్తాడు అని యూదులు చెప్తే, సున్నతిలో ఏముందిరా బాబు, సున్నతి చేసుకోవటంలో ఏమీ లేదు, సున్నతి చేసుకుంటే వచ్చేది ఏమీ లేదు, అందరూ ఒకటే అని గలతీయులకు చెప్పాడు. వాళ్ళు గలతీయులు ఇతన్ని సువార్త తప్పు అన్నారు, కొరింథీయులు నీ అపోస్తలత్వం తప్పు అన్నారు. నేను ఆ అపోస్తలత్వం తప్పన్నారు. ఎప్పుడు తప్పన్నారంటే ప్రభు అయిన యేసు తను అప్పగించబడిన రాత్రి ఒక రొట్టెనెత్తుకుని ఇది మీ కొరకైన నా శరీరము, దీన్ని చేయుడని చెప్పాను అని అంటామే. ఆయన బల్ల పంచేటప్పుడు వాళ్ళు తిరగబడిన మాట నిజమని తేల్చి చెప్పేశాడు. ఎలా చెప్పాడో మీకు పరిచయం చేపిస్తా చూడండి. ఎలా చెప్పాడో మీకు అర్థమయ్యే విధంగా చెప్తాను చూడండి. ఆయన అన్నాడు కదా, మేము రోమీలం, మేము మహిమను నమ్ముతాం, మేము గ్రీసు దేశస్థులం జ్ఞానాన్ని నమ్ముతాం, మేము యూదులం వెలుగును నమ్ముతాం, అంతేగాని నువ్వు చెప్పే యేసుక్రీస్తుని మేము నమ్మము అన్నారు. బాబు మీకు ఎట్ట చెప్పాలో అర్థం కాలేదురా, మీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కాలేదురా అని అప్పుడు నేను చెప్పాను కదా, అంధకారంలో నుండి వెలుగు కలుగును గాక. వెలుగు ఎవరు నమ్ముతారు? యూదులు నమ్ముతారు. ఇప్పుడు చూడండి ఆ వాక్యం ఎలా ఉంటది. అంధకారంలో నుండి వెలుగు కలుగును గాక అని పలికిన ఆ దేవుడే తన మహిమను గూర్చిన, మహిమ అంటే రోమీలు, తన మహిమను గూర్చిన జ్ఞానము అంటే గ్రీసు దేశస్థులు. 3 మాటలు వచ్చేసినాయి చూడండి. ఒకరు వెలుగు, ఒకరు మహిమ, ఒకరు జ్ఞానం. జ్ఞానాన్ని యూదులు నమ్ముతారు, గ్రీసు దేశస్థులు నమ్ముతారు, వెలుగును యూదులు నమ్ముతారు, మహిమను రోమీయులు నమ్ముతారు. ఈ 3 మాటలు వాళ్ళ చెవిలో పడాలని నేను మీరు అనుకుంటున్నటువంటి ఆది కాండంలో ఆత్మ అల్లాడుచుండేనే ఆ దేవుని యొక్క కుమారుణ్ణే నేను కూడా, నన్ను ఎవరో అనుకుంటారు. మీరు కాస్త 3వ నేత్రాన్ని తెరిచి, మీ మనోనేత్రాన్ని తెరిచి నన్ను చూస్తే మీకు అర్థమైపోతుంది. మీరు అనుకుంటుండే మీ సమీప బంధువు నేనే అని చెప్పేదానికి అంధకారములో నుండి వెలుగు కలుగును గాక అని పలికిన ఆ దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానమును యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మీ హృదయాల్లో పెట్టింది నేనే అయ్యా, ఇంకెవరో కాదు, నేనే మీ యేసుక్రీస్తుని పరిచయం చేపించేదానికి వచ్చింది. నేను అపోస్తలుని, దేవుడు పిలుచుకుంటే వచ్చిన వాణ్ణి అని వాళ్ళకు సవినయంగా వాళ్ళ కాళ్ళు పట్టుకొని బోధించేశాడు. వాళ్ళందరూ అవును కదా, అంధకారంలో ఆది కాండంలో లోకమంతా చీకటిగా ఉండేటప్పుడు వెలుగు కలుగును గాక అని చెప్పాడే మన దేవుడైన యెహోవా. కలుగును గాక అని పలికిన ఆ దేవుడే సమయం వచ్చినప్పుడు తన మహిమను గూర్చిన, అంటే రోమీలు అనే మాట, తన మహిమను గూర్చిన జ్ఞానము అంటే గ్రీసు దేశస్థులు జ్ఞానము తమ హృదయంలో ప్రకాశింపచేయాలని మా హృదయాల్లోకి వచ్చాడు అని పౌలు బోధించిన మాటలు విని వాళ్ళు జ్ఞానోదయం పొందారు. పౌలు ఆశ ఏంటో తెలుసా? పౌలు ఆశ ఏంటో తెలిసిన? ఒకానొక రోజు ఏం జరిగిందో మీ ముందు పెడతా, ఏమి జరగాలనేది మీ విజ్ఞతకు విడిచిపెట్టేస్తాననేది ఆది కాండంలో మీరు బాగా గమనించినారంటే 12వ అధ్యాయం 1వ వచనంలో అబ్రహామును పిలుస్తాడు.
12వ అధ్యాయం 1వ వచనంలో అబ్రహామును పిలుస్తాడు. పిలిచినటువంటి అబ్రహాముకు ఏం చెప్తాడో తెలిసిన 19వ అధ్యాయం 4, 5, 6 వచనాల్లో ఐగుప్తు దేశంలో పీహాహిరోతు, రామసేసు, సుక్కోతు, పీహాహిరోతు, ఎర్ర సముద్రం, రెఫదీము, మారాను, సీను, సీరాయారణ్యం, ఆరాను, ఆ నుంచి కాదేశు బర్నయ దాకా మిమ్మల్ని నడిపించిన దేవుడున్నాడే, ఆ దేవుడు ఎలా నడిపించాడంటే గద్ద రెక్కల మీద తన బిడ్డలను ఎలా మోసుకొస్తుందో అలా నిన్ను ఐగుప్తు దేశం నుంచి మిమ్మల్ని ఎలా మోసుకొచ్చానో మీకు అర్థమైంది కదా. అబ్రహామును పిలుచుకున్నటువంటి నా జనాంగాన్ని గద్ద తన రెక్కల మీద తన బిడ్డలను ఎలా మోసుకొని వచ్చిందో మిమ్మల్ని అలా మోసుకొని వచ్చి ఆ అరణ్యంలో నెబు కొండపైన పాలు తేనెలు ప్రవహించే ఆ కనాను దేశం దాకా మిమ్మల్ని ఎడా నడిపించానో 19వ అధ్యాయం 4, 5, 6 వచనాల్లో ఉంటది. అబ్రహాము ద్వారా పిలుచుకున్నాడు, గద్ద రెక్కల మీద తీసుకొని వచ్చి కనానుకు చేర్చుకున్నాడు. ఆ కనాను దగ్గరకు తీసుకొని వచ్చి లేవీకాండం 11వ అధ్యాయం 45వ వచనంలో ఏమంటాడంటే, నేను ఎంత పరిశుద్ధంగా ఉన్నానో మీరు కూడా అంతే పరిశుద్ధంగా ఉండాలి. పిలుచుకున్నాడు, ఆయుత్తపరుచుకున్నాడు, పరిశుద్ధులుగా చేసుకున్నాడు. సంఖ్యాకాండం 32వ అధ్యాయం 13వ వచనంలోకి వచ్చేసరికి ఆయన ఏం చెప్పాడంటే, ఆ చెప్పిన మాటలన్నీ పరిశుద్ధత విషయంలో అందరూ తప్పిపోయినారు. వాళ్ళకి ఇష్టం వచ్చిన ప్రతి పచ్చని చెట్టు కింద బలిపీఠం ఏర్పాటు చేసుకున్నారు. దేవుణ్ణి విసర్జించి విచ్చలవిడిగా తిరిగారు. ఎంత విచ్చలవిడిగా తిరిగారంటే కొత్త నిబంధన గ్రంథంలోని మత్తయి సువార్త, కొత్త నిబంధన గ్రంథంలోని లూకా సువార్త 13వ అధ్యాయంలో ఏం చెప్తాడంటే, అయ్యో కొరాజీనా, అయ్యో బెత్సయిదా, మీ మధ్య చేసినన్ని మేళ్ళు నేను తూరు సీదోను పట్టణంలో చేసుంటే వాళ్ళు ఈ పాటికే బూడిద పూసుకొని గోనె పట్ట కట్టుకొని వాళ్ళు మారు మనసు పొందుండే వాళ్ళే అని ఏడ్చి అంతగా మిమ్మల్ని బ్రతిమలాడుకున్నా. అదేవిధంగా లూకాసు రాసిన సువార్తలకు వచ్చేసరికి, అయ్యో యెరూషలేమా, ప్రవక్తల్నే చంపేదానా, కోడి తన పిల్లలను తన రెక్కల చాటు దాయినట్లు నేను అనేక మార్లు పిలిచా, మీరు వల్లకపోతే అని నోరు కొట్టుకుంటాడు దేవుడు. నహూము గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనంలో అంటాడు, అయ్యో ఓ నినివే పట్టణమా, చక్కని దానవై చిల్లంగితనమందు జారత్వం చేసుకుంటూ సంసారాలనే అమ్మివేసిన ఓ నినివే పట్టణమా అంటాడు. ఎంత ఇష్టమో తెలిసిన యెరూషలేం అంటే దేవునికి. యెరూషలేమా, నీ వైపు నీ గురించి ప్రార్థించేవారులారా మీరు వర్ధిల్లెదరు. యెరూషలేము అని ఒక్క మాట నీ నోటితే పలికితే చాలు, ఆయన ఆశీర్వదిస్తాడు. యెరూషలేం పట్టణం నా సిగలో పువ్వు లాంటిది అంటాడు ఏబి మాసిలమ్మని గారు. అంత అందంగా ఉంటుంది ఆ పట్టణం. ఆ పట్టణాన్ని ఎంత బ్రతిమలాడుకున్నాడు తెలిసిన. ఎంతసేపు చెప్పినా ప్రవక్తలను పంపిస్తే వాళ్ళు రాళ్లతో కొట్టారు. నాలాంటి వాక్యం చెప్పేదానికి అనేక మంది సేవకులు మీ దగ్గరకు వచ్చినప్పుడు, మీ ఇంటికి వచ్చినప్పుడు, మీ తలుపు తట్టి పత్రిక అందించినప్పుడు ఎన్నిసార్లు చెప్పినా పెడచెవుని పెట్టి 10 రూపాయలు చేతిలో పెట్టి ప్రార్థన చేపించుకొని గెట్ అవుట్ అని తరిమేసిన వారలారా అని అంటూ, ఓ యెరూషలేమా, ప్రవక్తల్నే చంపేదానా, కోడి తన పిల్లలను తన రెక్కల చాటుగా పిలిచినట్లు నేను ఎన్నిసార్లు పిలిచానో తెలిసిన, అయినా నువ్వు వినలేదు. పంపించిన ప్రతి ప్రవక్తని మీరు రాళ్లతో కొట్టారు. ఎన్నిసార్లు వాక్యం చెప్పినా అందంగా విన్నారు, చాలా ఆశ్చర్యంగా విడిచిపెట్టేసి వెళ్ళిపోయారు. యెరూషలేం పట్టణం గురించి ఏడ్చేస్తాడు యేసయ్య. ఆ తరువాత అయ్యో కొరాజీనా, అయ్యో బెత్సయిదా, జంట నగరాలు ఎంత అందంగా ఉంటాయో ఆ పట్టణాలు. యేసయ్య ఎప్పుడైనా అలసిపోతే ఆ జంట నగరాలకు వచ్చి కాస్తంత కూర్చొని, ఫిలిప్పు, యోహాను, యాకోబు, మీరు ముగ్గురు రండి, మనసేం బాగలేదు, మీతో కొంచెంసేపు మాట్లాడి వెళ్దామని వచ్చినానని ఆ నగరంలో కూర్చుండేది ఆయనకి ఇష్టం. అలాంటి 2 పట్టణాలు వాయు వరుసలు మర్చిపోయి పాపాన్ని దోబూచులాటాడుకున్నారు. ఆ పట్టణంలో ఉన్నటువంటి వాళ్ళు
పాపం హృదయాంతరంగాల్లో దోబూచులాట ఆడేటప్పుడు ధర్మశాస్త్రాన్ని రోషంగా అయితే బోధించారు, కానీ వాళ్ళ జీవితాల్లో పాపం విలయతాండవం చేసింది. అయ్యో బెత్సయిదా, అయ్యో కొరాజినా, మీ మధ్య చేసినన్ని మేలు నేను తూరు సీదోను సొదమ గొమొర్రాలో చేసుంటే వాళ్ళు ఈ పాటికే గోని పట్ట కట్టుకుని బూడిది రాసుకొని మారు మనసు పొందుండేవాళ్ళు. నాకెంత నమ్మక ద్రోహం చేశారో తెలుసా మీరు? అయినా మీరంటే నాకు ఇష్టం, ఐ లవ్ యూ, మీరంటే నాకు ఇష్టం. అయ్యో కొరాజినా, అయ్యో బెత్సయిదా, మీ మధ్య చేసినన్ని మేలు నేను సొదమ గొమొర్రాలో చేసుంటే వాళ్ళు మారు మనసు పొందుండే వాళ్ళని ఆ నగరం పొలిమేర్లలో, ఆ నగర శివార్లలో కూర్చొని యేసయ్య ఏడ్చాడు. నీ గురించి, నీ గురించి, నా గురించి యేసయ్య ఈరోజు కూడా ఏడుస్తున్నాడు. నిన్నెంత బాగా కాపాడుకున్నాను తల్లి, నిన్నెంత బాగా కాపాడుకున్నానయ్యా, నీ పరిచర్యను కంటి రెప్పలాగా చూసుకున్నానయ్యా అని చెప్తుంటే మనం ఎంత నిర్లక్ష్యం చేశామో తెలుసా? మీకు నినివే పట్టణం తెలిసే ఉంటుంది. ఒక శిల్పి ఒక శిల్పాన్ని ఎంత అందంగా చెక్కుతాడో నినివే పట్టణాన్ని దేవుడు అంత అందంగా చెక్కాడు. ఒక శిల్పి చెక్కినట్టుంటది, ఒక గాయకుడు పాడినట్టుంటది, ఒక కవి రాసినట్టుంటది ఆ పట్టణం. బాపు గీసినట్టుగా, బాలు పాడినట్టుగా ఉంటుంది అంటాడు ఈ తరం ఒక పాస్టర్ అంటున్నాడు ఒక చర్చిలో. ఒక శిల్పి నినివే పట్టణం ఎంత అందంగా ఉంటుందంటే బాపు గీసిన బొమ్మలాగా ఉంటుంది, బాలు పాడిన పాటలాగా ఉంటుంది అంటాడు. నాకు చాలా సంతోషం అనిపించింది. నినివే పట్టణాన్ని గురించి బాగా చదివినాడే అని. ఎంత అందంగా ఉంటుందో ఆ పట్టణం, ఎంత అందంగా ఉంటుందో ఆ పట్టణం. కొండపైన దీపం వెలిగినంత సౌందర్యంగా ఉంటుందంట ఆ పట్టణం. వాయు వరుస మర్చిపోయింది. అన్న, చెల్లి, తమ్ముడు, అమ్మ, కొడుకు ఏమి భేదం మర్చిపోయి వాళ్ళు సంబంధాలు పెట్టుకొని జీవితాన్ని పాడు చేసుకునింది ఆ పట్టణం. ఆ పట్టణం చూసి ఏడ్చేశాడు యేసయ్య, యోనా రా. ఆ ఊర్లో పాడైపోయినారు జనం. వాళ్ళకు నా గురించి, వాళ్ళ గురించి, దేవుని రాజ్యం గురించి కొన్ని మాటలు చెప్పిరాబో అని పంపించాడంటే ఆ పట్టణం ఎంత అందమైన పట్టణమో, ఎంత దేవునికి ఇష్టమో మనకు అర్థమవుతుంది. అలాంటి పట్టణాన్ని గురించి అంటాడు దేవుడు, చక్కని దానవై చిల్లంగితనమందు జారత్వం చేసుకుంటూ సంసారాలని అమ్మివేసిన ఓ నినివే పట్టణమా, నువ్వంటే నాకు చాలా ఇష్టమే తల్లి, నువ్వంటే నాకు ప్రాణం. నిన్ను విడిచిపెట్టాలంటే నా వల్ల కాలేదు. నువ్వు ఎన్నిసార్లు చేసినా. ఆ రోజు ఎఫ్రతా కొండ ప్రాంతంలో ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమించాడు. ఆ అబ్బాయి పేరు హోషియా, ఆ అమ్మాయి పేరు దిబ్లాయము కుమార్తె అయినటువంటి గోమెరు. గోమెరు ఎంత ఇష్టమో, వ్యభిచారంలో పట్టుబడిపోయింది, పెళ్లి చేసుకునింది, 2 బిడ్డలను కనింది, భర్తకిచ్చేసింది, దూరంగా వెళ్ళి వ్యభిచారం చేసుకుంటూ ఉంది. అయ్యా నాకు భార్య కావాలి అని దేవుణ్ణి అడిగినప్పుడు నీ 2 బిడ్డలను భుజానేసుకొని ఎదకు అతికించుకొని యవల ధాన్యాన్ని తీసుకొని వెండిని తీసుకొని ఆ పొలిమేర్లలో కూర్చొని నీ భార్యను ఒక కేకై అంటే 2 బిడ్డలు పాలకేడుస్తుంటే రొమ్ము కతికించుకొని హోషియా ఎఫ్రతా కొండ ప్రాంతంలో కేకేశాడు, గోమెరు నువ్వంటే నాకు ఇష్టం. ఆది దేవుని సాక్షిగా, ఆది దేవుని సాక్షిగా కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు, సంతోషం వచ్చినప్పుడు నా భార్యను విడిచిపెట్టను అని నేను ప్రమాణం చేసిన ఆ పెళ్లి దినాన ఈరోజు కూడా నువ్వు పాపం చేస్తే చేశావు, నేను పాపం చేయను, నువ్వు కూడా పాపం చేయొద్దు, రా కాపురం చేద్దామని ఆ ఎఫ్రతా కొండ ప్రాంతంలో మధ్యలో నిలబడుకొని బిడ్డలను ఎదకు ఆనించుకొని, గోమెరు నువ్వంటే నాకు ఇష్టం, నువ్వంటే నాకు ఇష్టం, నేను వ్యభిచారం చేస్తున్నా, అయినా సరే ప్రతి పచ్చని చెట్టు కింద, ప్రతి పచ్చని చెట్టు కింద బలిపీఠం కట్టుకుని దేవునికి వ్యతిరేకంగా, దేవుణ్ణి తప్ప అందరినీ ప్రేమించిన, ఇశ్రాయేలునే ప్రేమించినటువంటి నా దేవునికి నిన్ను ప్రేమించడం చేత కాకుండా పోలా. అందుకే దేవుని రూపంలో ఆ దేవుని సాక్షిగా చెప్తున్నా, ఈ బిడ్డల సాక్షిగా చెప్తున్నా, నువ్వంటే నాకు ఇష్టం గోమెరు, నేను పాపం చేయను, నువ్వు కూడా పాపం చేయొద్దురా అని ఎలా కేకేస్తాడంటే సిలువలో యేసయ్య
అర్ధరాత్రి యాజకుల విమర్శల్ని, హేరోదు అపహాసపు మాటలని, గెత్సెమనే అనుభవాన్ని, తల మీద ముళ్ళ కిరీటాన్ని, ఒక్కటి తక్కువ 40 దెబ్బల తీర్పును అనుభవిస్తూ గవినిలో నక్క మూలిగినట్టు మూలుగుతూ, హోషేయ, గోమెరు రా గోమెరు, ఈ ప్రాణం, ఈ ఊపిరి ఉండేదాకా, ఈ గుండె ఆగిపోయేదాకా గోమెరు నిన్ను ప్రేమిస్తా, నువ్వు చేసిన వ్యభిచారాన్ని కలలో కూడా జ్ఞాపకం చేసుకోను. తూర్పుకు పడమర ఎంత దూరమో, పడమటికి తూర్పు ఎంత దూరమో, ఆకాశ అగాధాలకు ఎంత దూరమో, సముద్ర అగాధాలకు ఎంత దూరమో అంత దూరం విసిరేస్తా. నీ పాపాన్ని జ్ఞాపకం చేసుకోనంటే జ్ఞాపకం చేసుకోను, రా అని దేవుడు పిలిచాడు. దేవుడు పిలిచాడు. ఈ దినాన్ని కూడా మనల్ని అందరినీ పిలుస్తున్నాడు దేవుడు. నువ్వు ఏమైనా పర్లా, నువ్వు ఏమైనా పర్లా. ఆ రోజు ఒకే ఒక రాత్రి భర్త ప్రేమను అనుభవించినటువంటి లేయ, అటు చెల్లెల అనురాగానికి, ఇటు తల్లి ప్రేమకు, అటు తండ్రి అనురాగానికి, భర్త యాకోబు ప్రేమకు నోచుకోలేని లేయ, ఒకే ఒక రాత్రి భర్త ప్రేమను అనుభవించిన లేయ ఒంటరిగా అడవిలో ఆవులాగా అరిచింది. నా నమ్మకమైనటువంటి దేవుడు, నమ్మకమైనటువంటి దేవుడు ఎలా పిలిచాడో తెలిసిన? ఆకాశ మహాకాశాలు పగిలిపోయేంతగా లేయ అరిచినప్పుడు, మహా ఎండకు కాలిన అరణ్యంలో నిన్ను స్నేహించు యెహోవాను నేనే, కాపరులు లేకుండా నా గొర్రెలు దోపుడు సమై సకలమైన అడవి మృగాలకు ఆహారం అయిపోతున్నప్పుడు నిన్ను ప్రేమించిన యెహోవాను నేనే లేయా, రా అని దగ్గరికి తీసుకున్నాడు. లేయ ద్వేషించబడుట యెహోవా చూచి ని తండ్రి త్వరగా పెళ్లి చేసేశాడు. తల్లి అనురాగాన్ని కోల్పోయి ముందుకు తోసేసింది. చెల్లెల అనురాగం ఎవరి ప్రేమకు నువ్వు నోచుకోలేకపోయినా నీ పరలోకపు తండ్రి నీ కోసం ఎవరి ప్రేమకు చక్కని దానవై చిల్లంగి తన మందు జారత్వం చేసుకుంటూ జీవితాన్ని పాడు చేసుకున్నావా? మహా ఎండకు కాలిన అరణ్యంలో నిన్ను స్నేహించు యెహోవాను నేనే, కాపరు లేకుండా నా గొర్రెలు దారి తప్పిపోయినప్పుడు మిమ్మల్ని ప్రేమించింది నేనే, మిమ్మల్ని ప్రేమించింది నేనే అని దేవుడు పిలుస్తున్నాడు. ఏం భయపడాల్సిన పనిలే, ఏం బాధపడాల్సిన పనిలే. అయితే ఒక్క మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి, ఎవరి ప్రేమకు నోచుకోలేదు. దేవుడు పూర్తిగా దేవుని పైన ఆధారపడినప్పుడు, దేవుణ్ణి మనం మర్చిపోయినప్పుడు ఆయన ఎలా కలుసుకుంటాడో మనకు తెలుసా? మీకు బాగా తెలుసు అనుకుంటా. నయోమికి ఒక భర్త ఉన్నాడు, ఆయన పేరు ఎలీమెలకు. ఆయన భర్త పేరు ఎలీమెలకు. ఆయనకు ఇద్దరు కొడుకులు ఉన్నారు. ఒక ఆయన పేరు మహలోను, ఇంకొక ఆయన పేరు కిలియోను. ఒకరు మహలోను, రూతు, కిలియోను, ఓర్ప. ఆ ఇంట్లో అందరూ 6 మంది. బెత్లెహేంలో కరువు వచ్చింది, కష్టం వచ్చింది. కన్నీళ్ళకి వెంటనే బెత్లెహేం కరువు వచ్చింది. అది రొట్టెలు అయినా కరువు వచ్చింది. పద అంటేనే నయోమి, ఆగయ్య మనం ప్రేమించే దేవుడు సమృద్ధి కలిగిన వాడు, కాస్త ఆలోచిద్దాం అని ఏ మాత్రం సలహా ఇవ్వకుండా రాపోదాం అంటేనే ఎలీమెలకు చేయి పట్టుకొని తన 2 కొడుకులను కోడలను తీసుకొని బయలుదేరేసింది నయోమి. ఒక్క నిమిషంలో, ఒక్క సెకండ్ కూడా ఆలోచించలేదు. ఆలోచిద్దాం అని అనలేదు. భార్యగా వెళ్ళిపోయింది. వెళ్ళిన 6 సంవత్సరాలకి తన భర్త, కిరీటం లాంటి భర్త చచ్చిపోయినాడు ఎలీమెలకు. తిరిగి 6 సంవత్సరాలు కాకముందే 2 కొడుకులు మహలోను చచ్చిపోయినారు.
కిరీటం లాంటి భర్త చచ్చిపోయాడు, రెక్కల లాంటి ఇద్దరు కొడుకులు చచ్చిపోయినారు. నేను సమృద్ధి గలదానని నన్ను రిక్తురాలుగా రాజేశాను, నేను సమృద్ధి గలదానని వెళ్ళి తిని నా దేవుడు నన్ను రిక్తురాలుగా రాజేశాడు అని కన్నీళ్లు పెట్టుకునింది. నా దేవుడు అన్న ఒకే ఒక్క మాట, నా దేవుడు నన్ను రిక్తురాలుగా రాజేశాడు అని ఆకాశం చూసి పెట్టుకుంది. దేవుడు తట్టుకోలేక కూతు ద్వారా అత్తమ్మ నీ జనమే నీ దేవుడే నా దేవుడు, నువ్వు అక్కడే చచ్చిపోతా, నువ్వు ఎక్కడ చచ్చిపోతావో అక్కడే చచ్చిపోతా, ఈ ప్రాణం ఉన్నంత కాలం నిన్నేలుకుంటానత్తమ్మా, నిన్నేలుకుంటానత్తమ్మా. ఆ మాటలు రూతు ద్వారా చెప్పించేసరికి ప్రాణం తట్టుకొని వచ్చింది నయోమికి, ప్రాణం తట్టుకొని వచ్చింది. ఎక్కడే చచ్చిపోతానయ్యా, నీవే సాక్షిని ఆకాశం వైపు చూసిన ఒకే ఒక కారణాన నయోమికి అల్లుడు బోయేజు రూపంలో అల్లుడుగా వస్తే పరిశుద్ధాత్మ దేవుడు అన్న మాట ఏంటో తెలిసిన, బోయేజు పొలంలో రూతు బంగారు పరిగె ఏరుకునింది. ఓబేదు పొలంలో ఓబేదుని ఎక్కడో ఓగు కడుపులో వజ్రం, షల్మాకి రాహాబుకు పుట్టినటువంటి వ్యక్తే బోయేజు. రాహాబు ఓగు కడుపులో వజ్రం పుట్టింది బోయేజు రూతుతో కూడినప్పుడు బంగారు పరిగె ఏరుకునింది రూతు, అతని పేరే ఓబేదు. అలసిపోయినప్పుడు, జారిపోయినప్పుడు, పడిపోయినప్పుడు నాకెవ్వరు లేరు నువ్వే అని ఆకాశం వైపు చూసిన లేయా, ఆకాశం వైపు చూసినటువంటి నయోమి మళ్ళీ రాజుల్లాగా రాణుల్లాగా ఆ దేశంలో నిలబడ్డారు. మీకు తెలుసు అనుకుంటా చాలా అందగత్తి పూరి పాకలో పుట్టింది. ఆమె పేరు హదస. ఒక అనాథ బిడ్డ, తల్లెవరో తెలీదు, తండ్రి ఎవరో తెలీదు, తల్లిదండ్రులకు దూరంగా పెరిగింది. పూరి పాకలో పుట్టింది, పూరి పాకలో పెరిగింది. ఆమె పేరు హదస. ఆకాశం వైపు చూసింది, నాకెవ్వరు లేరయ్యా, ఎవరి ప్రేమకు నోచుకోలేని అభాగ్యురాలనయ్యా అని దేవుని వైపు చూస్తే అహరోను కోటగోడల్లో ఎస్తేరుగా యువరాణిగా అందాల పోటీల్లో గెలిచింది. అహరోను కోటగోడల్లో యువరాణిగా నిలిచింది. పూరిపాకలో ఉండే హదస్స ఎక్కడ, అహశ్వరోషు కోటగోడల్లో ఉండే ఎస్తేరు ఎక్కడ? ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, దేవా నీ మాటలు, నీ చూపులు, నీ తాకిడి, నీ తలంపు నన్ను తాకితే చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నా జీవితం కొత్త పొంతు తొక్కుతుంది అని బైబిల్లో అరిచిన లేయ, అని బైబిల్లో అరిచిన హదస్స, అని బైబిల్లో అరిచిన నయోమి. మీరెవరినైనా చూడండి, ఓడిపోయిన దాఖలాలే లేవు. ఈ రాత్రి మీ ముందు కొన్ని సన్నివేశాలు ఉంచుతా, ఏమి జరిగిందో మీ ముందు ఉంచుతా. మీరు వెళ్ళేలోపు ఏం జరగాలనేది మీరు నిర్ణయించుకోండి. నేను చెప్పాను కదా, ఆదికాండం 12వ అధ్యాయంలో అబ్రహామును పిలిచినటువంటి దేవుడు అబ్రహాము యొక్క జాతిని, అబ్రహాము యొక్క గుంపును గద్ద రెక్కల మీద తెచ్చుకున్నట్టుగా తెచ్చుకున్నాడు. 19వ అధ్యాయం నిర్గమాకాండం 19వ అధ్యాయం 4, 5, 6 వచనాల్లో ఉంటుంది. తెచ్చుకున్నటువంటి ఆ బిడ్డలకు ఏం చెప్పాడు తెలిసిన? లేవీకాండం 11వ అధ్యాయం 45వ వచనంలో నేను పరిశుద్ధుణ్ణి, మీరు కూడా పరిశుద్ధులుగా ఉండండి అని తయారు చేసుకున్నాడు. వాళ్ళు వినలా, వాళ్ళు విగ్రహాలు చేసుకొని, దూడలను చేసుకొని దేవునికి వ్యతిరేకంగా చేశారు. 40 సంవత్సరాల్లో అందరినీ చంపేశాడంతే, మ్యాక్సిమం అందరినీ చంపేశాడంతే. నా మాట వింటే విన్నట్టు, లేదంటే నో క్వశ్చన్ ఆఫ్ ములాజా, చంపేస్తానంటే కనికరం లేకుండా చంపేస్తా. మీరు చూశారు కదా, 40 సంవత్సరాలు 7 రాత్రులు 7 పగళ్ళు నడిస్తే ఐగుప్తు నుంచి కనానికి వెళ్ళిపోవచ్చు. అలాంటి జనాన్ని 40 సంవత్సరాలు తిప్పి చంపేశాడు. సంఖ్యాకాండం
32వ అధ్యాయం 13వ వచనంలో ఉంటుంది ఈ మాట. 40 సంవత్సరాలు వాళ్ళను తిప్పి తిప్పి నా మాట కాదని తిరిగారు కదా, తిప్పి తిప్పి చంపేశాడు. అయితే ద్వితీయోపదేశ కాండం 4వ అధ్యాయం 1వ వచనం వచ్చేసరికి మిగిలిన జనాంగాన్ని తన దగ్గరకు తీసుకొని ముద్దు పెట్టుకొని, మీరైనా నా మాట వినండి, మీ ముందు కొన్ని కట్టడలు, నా విధులు, నా నియమాలు ఉంచుతున్నా, వీటిని ఫాలో అవ్వండి, వీటిని మీరు వెంబడించండి. పక్కనే ఉంటుంది యెహోషువ గ్రంథం 21వ అధ్యాయం 44, 45వ వచనంలో అంటాడు, తోడు, ఆ దేవుని తోడు చెప్తున్నా, ఆకాశం తోడు చెప్తున్నా, ఈ భూమి తోడు చెప్తున్నా, నేను నీకు ఏది మాటిచ్చానో రవ్వంత పొల్లుపోకుండా వాళ్ళ పితరుల యొక్క సామ్రాజ్యాన్ని దేవుడు ఇశ్రాయేలీయులకి ఇచ్చేశాడు. దట్స్ ఆల్. ఆయన చెప్పాడంటే చేస్తాడంతే. ఆయన చెప్పాడు, ఆయన చేశాడంతే. ఇదే మాట మీరు చెయ్యాలని మత్తయి రాసిన సువార్త 28వ అధ్యాయం 18, 19 వచనాల్లో మీరు చూడండి. మార్కు రాసిన సువార్త చివరి అధ్యాయం 15వ వచనం చదవండి. లూకా రాసిన సువార్త 24వ అధ్యాయం 47, 48 వచనాలు చదవండి. యోహాన్ రాసిన సువార్త 20వ అధ్యాయం 21వ వచనం చదవండి. అపోస్తుల కార్యం 1వ అధ్యాయం 8వ వచనం చదవండి. దేవుడు ఏం చెప్పాడో ఆదికాండం, నిర్గమకాండం, లేవీకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశ కాండం, యెహోషువ గ్రంథంలో ఏమి చెప్పాడో తిరిగి అవే మాటల్ని మత్తయి రాసిన సువార్త చివరి అధ్యాయం చివరి 18, 19 వచనాలు, మార్కు రాసిన సువార్త చివరి అధ్యాయం 16వ అధ్యాయం 15వ వచనం, లూకా రాసిన సువార్త 24వ అధ్యాయం 47, 48, 49 వచనాలు, యోహాన్ రాసిన సువార్త 20వ అధ్యాయం 21వ వచనం, అపోస్తుల కార్యం 1వ అధ్యాయం 8వ వచనంలో దేవుడు ఏం చెప్పాడో అది చేశాడంతే. ఏం చెప్పాడో తెలిసిన? నేను విరిచిన రొట్టె తిన్నారు, నేనిచ్చిన ద్రాక్షారసం తాగారు, నా బోధ విన్నారు, అయినా నేను మీకు ఏది అప్పగించానో అది మీరు నాకు చేయలేదు. నాకెంత దుఃఖం వేస్తుందో తెలిసిన, నాకెంత బాధ వేస్తుందో తెలుసా అని చివరిగా నేను చచ్చిపోతున్నానయ్యా ఈ రాత్రికి, అందరూ రాండి కలిసి కూర్చొని ఒక పూట భోంచేసేసి నేను చచ్చిపోతాను, మీరు వెళ్ళిపోదురులే అని దేవుడు పిలిచినప్పుడు 12 మంది వస్తారు. అప్పుడు ఏమంటారు తెలిసిన? ప్రభు అయిన యేసు తను అప్పగించబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కళ్ళ నిండా నీళ్లు పెట్టుకొని, యోధా రా యోధా, ఎందుకు దాక్కుంటున్నావు, నేనేమనుకోను రా అంటాడు. గుండె జల్లు అంటది యోధాకి. ఎందుకో తెలిసిన? అప్పగించబోయేది ఆడే. అందుకని గుర్తు చేద్దామనే ఉద్దేశంతో, యోధా ఎందుకు దాక్కుంటావు, దా కలిసి భోంచేద్దాంరా అంటేనే గుండె పగిలిపోతుంది యోధాకి. మనం కూడా చాలాసార్లు చూడాల, చేయరానంత పాపం చేసేసి ఆదివారం ఆరాధనలోకి వచ్చేస్తాం, చేయి తుడుచుకొని చాలా సరదాగా శనుగులు దీన్ని చేయగడుక్కున్నంత శుభ్రంగా మళ్ళీ మామూలు ఆదివారం వచ్చేసరికి మన పాపాలు మనం ఒప్పుకునేదానికి రెడీ అయిపోతాం. యోధా దాక్కుంటా ఉంటే, యోధా నాకు తెలుసురా అబ్బా నీ సంగతి అని పిలుస్తానే గుండె జల్లు ఉంటుంది. ఒక రొట్టెనెత్తుకొని దాన్ని విరిచి అంటనే దాన్ని విరుస్తాడు. విరిచినప్పుడు కళ్ళ నిండా నీళ్లు పెట్టుకుంటాడు. యోధా దగ్గరికి వస్తానే ఒక ముక్క తుంచి అతని నోట్లో పెడతాడు. అతను నోట్లో పెట్టినప్పుడు అసలు భలే దుఃఖం వచ్చేస్తుంది అనమాట మిగతా వాళ్ళకి. అయితే ఎందుకు యోధానంత ప్రేమిస్తున్నాడంటే, యోధా కళ్ళ నిండా నీళ్ళు తెరుతాయి. యోధా కళ్ళ నిండా నీళ్ళు తిప్పితే దగ్గరకు తీసుకొని ఏం కాదులేని తన గుండెల మీద పడుకోబెట్టుకుంటాడు యోధాని ఇచ్చేసి, ఆ తర్వాత ద్రాక్షారసం, ఇవి మీ కొరకైనటువంటి నా శరీరం, దీన్ని చేయనప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటకు దీన్ని మీరు చెయ్యండి అంటాడు. భోజనమైన పిమ్మట ఒక పాత్రనెత్తుకుని, ఇది నా వలనైనా నీ వలనైనటువంటి ఇది కొత్త నిబంధన సూచికగా ఉన్నటువంటి నా రక్తం అనిందే, తన రక్తానికి సూచకంగా ద్రాక్షారసాన్ని పంచుతాడు. అయితే అవి తాగేటప్పుడు ఒక మాట అంటాడు, నేను విరిచిన రొట్టె తిన్నావు, నేను ఇచ్చిన ద్రాక్షారసం తాగావు, అన్నా అక్క నేను విరిచిన రొట్టె తిన్నావు ఆదివారం, నేను పంచిన ద్రాక్షారసం తాగావు, నా బోధ కూడా విన్నావు. నేను విరిచిన రొట్టె తిన్నావు, నేను ఇచ్చిన ద్రాక్షారసం తాగావు, నా బోధ విన్నావు. అయినా యాకోబు బావి దగ్గర
సమరయ స్త్రీ పాపంతో కొట్టిమిట్టాడుతూ ఎవరి ప్రేమకు నోచుకోలేని అభాగ్యురాలు మిట్ట మధ్యాహ్నం నీళ్ళకొస్తుంది. ఉదయం వస్తే సాటి ఆడవాళ్ళు ఎగతాళి చేస్తారని, సాయంత్రం వస్తే సాటి ఆడవాళ్ళు ఎదురవుతారని తట్టుకోలేక అవమానాన్ని మిట్ట మధ్యాహ్నం నీళ్ళకొస్తుంది. అలాంటి పాపంతో కొట్టుమిట్టాడుతున్నటువంటి ఆడబిడ్డ దగ్గరికి యేసయ్య వెళ్తూ ఉంటే తన వెనకుండే శిష్యులు ఎక్కిరిస్తారు. నువ్వేనా యేసయ్య? నువ్వేనా పరిశుద్ధుడు? పాపంతో వ్యభిచారం చేసే స్త్రీ దగ్గరికి ఒక్కడవే వెళ్తున్నావు, సిగ్గు లేదా అన్నట్టుగా 8 మంది శిష్యులు వెనుకుంటారు. 12 మంది లేదు. అప్పుడు ఫిలిప్పు లేడు, యాకోబు లేడు, యోహాన్ లేడు. 8 మందే ఉన్నారు. ఆ 8 మంది ఉంటే వాళ్ళు ఏం మాట్లాడుకుంటారు దర్శన? చూడు, మనమంట ఇద్దరిద్దరు పోవాలంట సువార్త చేసేదానికి. ఈయన మాత్రం యాకోబు బావి దగ్గర ఉన్నటువంటి వేశ్య కోసం ఒక్కడే వెళ్తున్నాడు అని వాళ్ళు సనుక్కుంటే ఒకలాంటి ఏడ్చుకుంటూ ఆయన ఆమె దగ్గరికి వెళ్తుంటాడు. యేసయ్యకున్నటువంటి గొప్పతనం ఏందో చెప్పనా? వ్యక్తిని విషయాన్ని వేరు చేసి చూడడం. ఆయనకు తెలిసినంత బాగా నిన్ను కట్టుకున్న నీ భర్త అయినా, నువ్వు కనిన నీ కన్న బిడ్డైనా నిన్ను అర్థం చేసుకుంటాడో చేసుకోవడం నాకు తెలియదు, కానీ నిన్ను జ్ఞాపకం చేసుకున్నటువంటి నీ తండ్రి మాత్రం నిన్ను సరిగ్గా అర్థం చేసుకుంటాడు. అయినో నాకు తెలుసు. ఎందుకంటే యాకోబు బావి దగ్గర ఎంత వేదనతో ఉంటుందో ఆమె చేసిన వ్యభిచారాన్ని పక్కకు తీస్తాడు. వ్యక్తిని విషయాన్ని వేరు చేసే విషయంలో ఆమె చేసిన వ్యభిచారాన్ని పక్కకు తీశాడు. ఆమెలో ఒక స్త్రీని మాత్రమే చూడగలిగే స్థాయికి యేసయ్య ఎదిగాడు. అది చూడలేనటువంటి శిష్యులు ఆయన విరిచిన రొట్టె తిన్నారు, ఆయన ఇచ్చిన ద్రాక్షారసం తాగినారు, ఆయన బోధ విన్నారు. ఏం చదువుకోలే, ఏం నేర్చుకోలే. బాధేసింది. నేను విరిచిన రొట్టె తిన్నారు కదయ్యా, నేను ఇచ్చిన ద్రాక్షారసం తాగారు కదయ్యా, నా బోధ విన్నారు కదయ్యా, ఆమెను అర్థం చేసుకోలేకపోయారే. చేసిందే, ఎవరు కాదన్నారు? కాస్త ఆమెకు చెప్తామయ్యా, పాపంతో కొట్టుమిట్టాడుతుంది అని ఎంత చెప్పినా విననోళ్ళని జనంగా మిగిలిపోతే యేసయ్య యోహాన్ రాసిన సువార్త 4వ అధ్యాయం చివరిలో అంటాడు, శిష్యులారా కన్నులెత్తి పొలాలను చూడండి అంటాడు. కన్నులెత్తి పొలాలను చూడండి అంటే ఏమని అర్థమో తెలుసా? మీరు కళ్ళు మూసుకొనైనా ఉండుండాలా, లేదా మీరు కళ్ళు దించుకొనైనా ఉండుండాలా. అందుకే కన్నులెత్తి పొలాలను చూడండి, అవి తెల్లబారాయి అంటే శిష్యులు అంటారు ఇంకా 4 నెలలు ఉందిలే ఆగు. ఏడ్చుకున్నాడు యేసయ్య, ఏడ్చుకున్నాడు. కొడవలి తీసుకోవడం ఆలస్యం అయితే జాగ్రత్త సుమా. పరిచారకులతో అంటాడు, సేవకులతో అంటాడు, కొడవలి తీసుకోవడం ఆలస్యమైతే జాగ్రత్త, పంట నేల కొరిగి రాలిపోతుంది. అప్పుడు ఆ పంట గురించి లెక్కడిగేది మిమ్మల్నే. పంట నేల కొరిగి రాలిపోతుంది, ఆ పంట గురించి లెక్కడిగేది మిమ్మల్నే అని దేవుడు హెచ్చరించినప్పుడు ఆయన పాదాల మీద పడి ఏడ్చారు శిష్యులు. ఆయన పాదాల మీద పడి ఏడ్చారు. కన్నులెత్తి పొలాలను చూడండి అయ్యా. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు రాస్తాడు, అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుతారు. శక్తి పొందుతారంటే ఎగరతారని కాదు, దొల్లతారని కాదు దాని అర్థం. పరిశుద్ధాత్మ మీ మీదకి వస్తుంది, నేను చచ్చిపోతున్నాను, త్వరగా చచ్చిపోతా, నాకేం పర్లే, మీకు చెప్పాల్సింది చెప్పేశా, మీరు వింటే వినండి లేకపోతే చావండి, ఐ డోంట్ కేర్. యేసయ్య అన్నది, నేను వెళ్తున్నా, మీ మధ్యకి పరిశుద్ధాత్మను పంపిస్తా, యెరూషలేములోనే ఉండండి. దేవుని తోడు. యేసయ్య అంటున్నాడు, దేవుని తోడు. నేను పరలోకానికి వెళ్ళే మాట నిజం, మీ మధ్యకి పరిశుద్ధాత్మను పంపించే మాట నిజం. మీ మధ్యకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుతారు. శక్తి పొందినప్పుడు ఎగరతారని కాదు, దొల్లతారని కాదు, ఎట్లా పడితే అట్లా మాట్లాడతారని కాదు. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుతారంటే అప్పటిదాకా చూడలేనివి మీరు చూస్తారు, అప్పటిదాకా వినలేనిది మీరు వింటారు, అప్పటిదాకా మీరు చేయలేనిది అప్పుడు చేస్తారు అని అర్థం. ఒక ఉదాహరణ చెప్తాను చూడండి, మీకు అర్థమవుతుంది. పరిశుద్ధాత్మ తన మీదకి వచ్చినప్పుడు శక్తి రావడం అంటే ఓ నెగరుతుంటారు చూడాలి. ఈ మధ్య జనం దొల్లేది, పట్టేది, ఎగిరేది, కొట్టేది, అసలు విచ్చలవిడిగా చేస్తూ ఉంటారు. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుతారంటే, మీకు పేతురు వాళ్ళ అన్న పేరు తెలుసా? ఆంద్రేయ. బైబిల్ చదివితే ఉంటుంది, ఎవరే చెప్తే విన్నాం అనుకుంటున్నారు కదా నాకులాగా. ఆంద్రేయ ఎవరికి శిష్యుడు? బాప్తిజం ఇచ్చే యోహానుకి శిష్యుడు.
ఆ తర్వాత యేసయ్యకు శిష్యుడైనాడు. ఎంత చెప్పినా ఆంద్రేయ, పేతురు వినలా. చేపలు పట్టడం నాకు తెలుసు, 12 గంటలకు ఏ చేప పడుతుందో ఎక్కడ పడుతుందో పేతురికి తెలుసు. 2 గంటలకి ఎక్కడ వలేస్తే ఏ చేప పడుతుందో తెలుసు. రాత్రి 12 గంటలకు వలేస్తే ఏ చేప పడుతుందో ఏ పక్క పడుతుందో తెలుసు. ఇంత చదివేసినాడు పేతురు. ఆ పేతురికి ఆంద్రేయ చెప్తున్నాడు, మెస్సయా అనే ఆయన వస్తాడు అంటే నోర్మై భలే మెస్సయాని చూసినావని ఆంద్రేయను పక్కన పెట్టేసేవాడు. అలాంటి పేతురు ఎంత చెప్పినా విననోళ్ళని జనంగా బతికేటప్పుడు ఒకరోజు యేసయ్య, యోహాన్ రాసిన సువార్త 1వ అధ్యాయం 42వ వచనంలో ఆంద్రేయ యేసుక్రీస్తు అట్లా సముద్ర తీరానికి, తిబిరయ తీరానికి వస్తాడు. తిబిరయ తీరానికి వచ్చినప్పుడు దేవుడు వాడుకోవాలనుకుంటే ఎవరినైనా ఎప్పుడైనా ఎలాగైనా వాడుకుంటాడనే దానికి ఒక మాట చెప్తా వినండి. దేవుడు ఎవరినైనా ఎప్పుడైనా ఎప్పుడైనా వాడుకుంటాడనే దానికి గుర్తు చెప్పిన 10 ఏళ్ల ప్రాయంలో సమూయేలుని న్యాయాధిపతిగా పిలుచుకున్నాడు. 10 ఏండ్లే అంటే 5వ తరగతి, 10 ఏండ్లే సౌలు చచ్చిపోతానే సమూయేలుని న్యాయాధిపతిగా పిలుచుకున్నాడు. 10 ఏళ్ల ప్రాయంలో సమూయేలుని న్యాయాధిపతిగా పిలుచుకున్నాడు. తల్లి గర్భంలో రక్తపు ముద్దగానే ఉన్నాడు ఇర్మియా, ప్రవక్తగా పిలుచుకున్నాడు. ఎక్కడో తిబిరై తీరంలో చేపలు పట్టే పేతురుని నా సంఘాన్ని కడుదురా అని పిలుచుకున్నాడు. సౌలుని పౌలుగా మార్చి తన రూపంలోకి చెక్కుకున్నాడు. ఖబర్దార్, దట్ ఈస్ జీసస్ క్రైస్ట్. యేసయ్య అంటే 10 ఏళ్ల ప్రాయంలో సమూయేలుని న్యాయాధిపతిగా పిలుచుకున్నాడు. రక్తపు ముద్దగా ఉండేటప్పుడే ఇర్మియాను ప్రవక్తగా పిలుచుకున్నాడు. తిబిరై తీరంలో చేపలు పట్టే పేతురుని నా సంఘాన్ని కడుదురా అని పిలుచుకున్నాడు. సౌలుని పౌలుగా మార్చి తన రూపంలోకి చెక్కుకున్నాడు. అలాంటి ఆయనకు పేతురుని ఆంద్రేయను మార్చడం పెద్ద మ్యాటర్ కాదు. నిన్ను నన్ను ఇక్కడ వాడుకోవడం పెద్ద మ్యాటర్ కాదు. కాకపోతే నువ్వు వస్తావని ఒళ్ళంతా కళ్ళు చేసుకొని ఆ కళ్ళు కాగడాలు చేసుకొని ఎదురు చూడడం నేర్చుకోవాలి. అది క్రైస్తవుడిగా మనం నేర్చుకోవాల్సిన పెద్ద పాఠం. నిరీక్షణ, వెయిట్ చేయడం. వెయిటింగ్ టైం ఈజ్ నాట్ ద వేస్టింగ్ టైం. దేవుని కోసం ఎదురు చూసేవాళ్ళు ఎప్పుడు సిగ్గునందరు, ఎప్పుడు ఓడిపోరు అనేదానికి ఇవి దాఖలాలు. మీరు చూడండి, ఆ రోజు సాయంకాలం పేతురు ఫిలిప్పు చేపలు బట్టి వల కడుక్కుంటా ఉంటే ఆంద్రేయ యేసుక్రీస్తు తెర మీదకి వచ్చారు. అప్పుడు ఎన్నిసార్లు చెప్పినా పేతురు ఆంద్రేయ మాట వినలా. ఎన్నిసార్లు చెప్పిన మెస్సయా గురించి పేతురు ఆంద్రేయ మాట వినలా. అయితే ఆ రోజు సాయంకాలం యేసుక్రీస్తు వచ్చాడు. పేతురుని ఇలా చూశాడు. నన్ను చూడండి ఒకసారి. పేతురు ఇలా చూశాడు. పేతురుని దేవుడు ఇలా చూశాడు. చూసి నువ్వు యోహాను కొడుకు సీమోను కదా అన్నాడు. అక్కడ ఉంటుంది 42వ వచనంలో చూడండి. అప్పుడు అతను ఆయన యొద్దకు తోడుకుని వచ్చెను. అప్పుడు యేసు అతని వైపు చూసి, నువ్వు యోహాను కొడుకు సీమోను కదా, నిన్ను కేఫా అంటాడు. కేఫా అనే మాటకు రాయి అని అర్థం అంటాడు. యేసయ్య ఏమన్నా, నువ్వు యోహాను కొడుకు సీమోను కదా అన్నాడు. వల కడుక్కుంటున్నటువంటి పేతురు దమామని వల వదిలేశాడు. వల వదిలేసి నిటారుగా నిలబడ్డాడు. యేసయ్య ఇలా చూసి, నువ్వు యోహాను కొడుకు కదా అన్నాడు. పేతురికి బగబగని మంటలు మండుతున్నాయి ఒంటి మీద. ఎవరైనా నేనెప్పుడు చూడలే ఇతన్ని. నన్ను ఇంట్లో పిలుస్తారు సీమోను అని. పీటర్ అని అందరికి తెలుసు. ఇంట్లో నా ముద్దు పేరు సీమోను. నా పేరు పెట్టి పిలుస్తున్నాడంటే మా అన్నకు తెలియని పేరు సీమోను. నీ పేరు యోహాను కొడుకు సీమోను కదా అంటేనే మా నాన్న పేరు చెప్పాడు. గతం తెలిసినవాడు, ఒక చదువు రానివాడు దేవుని మాటల్ని ఎలా అర్థం చేసుకుంటున్నాడు చూడు. పరిశుద్ధాత్మ మన మీదకి వచ్చినప్పుడు దేవుడు ఎలా అర్థమైపోతాడో దీని శక్తి అంటాడు. ఎలా మాట్లాడతారో దాని శక్తి అంటారు. ఎలా నిలబడతారో దాని శక్తి అంటాడు. ఒక చదువు రానటువంటి పేతురు అజ్ఞానవంతుడైనటువంటి దేవుడు మాట్లాడుతుంటే క్షణంలో అర్థమైపోయింది. నువ్వు యోహాను కొడుకు కదా అంటే మా నాన్న గురించి చెప్తున్నాడే, గతం తెలిసినవాడు అనుకున్నాడు. నా పేరు అవలీలగా చెప్పేశాడే, వర్ధమానం తెలిసినవాడు అనుకున్నాడు. నిన్ను కేఫా అంటారు అన్నాడు. నన్ను రేపు ఏమని పిలుస్తున్నాడో కూడా చెప్పేస్తున్నాడు అంటే భవిష్యత్తు తెలిసినవాడు అనుకున్నాడు. మా నాన్న పేరు చెప్పి గతాన్ని గుర్తు చేసినవాడు, నా పేరు చెప్పి వర్ధమానాన్ని గుర్తు చేసినవాడు, నా గతాన్ని కేఫా అని చెప్పి నా భవిష్యత్తుని చెప్పినవాడు. ఇతను కాకపోతే ఇంకెవరు, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అని నువ్వే భూత భవిష్యత్తు వర్ధమాన కాలాలకు తగిన మెస్సయాని
చెప్పుకుంటూ వచ్చాడు ఆది దేవుని యొక్క అనాది కాల సంకల్పాన్ని నెరవేర్చాడు. సర్వ సృష్టికెళ్ళి నువ్వు కాకపోతే నా గురించి ఎవరు చెప్పాలి సువార్త? కేక విని సంఘంలోకి వచ్చావు. ఎంతోమంది అభాగ్యులు కొండల్లో, లోయల్లో, సముద్ర తీర ప్రాంతాల్లో ఎవరి ప్రేమకు సృష్టికి నడిబొడ్డులో ఉండి సృష్టికర్త ఎవరో తెలియని జనాంగంగా మిగిలిపోతున్నారు. అలాంటి జనాంగానికి నువ్వు నేను వెళ్ళి సువార్త చెప్పలేదనుకో, అందుకే పరిశుద్ధాత్మ దేవుడు అన్నది, భూదిగంత నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందండి అంటాడు యెషయా గ్రంథం 42వ అధ్యాయంలో. ఇక్కడ భూదిగంతాల వరకు మీరే నాకు సాక్షులు. కొండల్లో, లోయల్లో ఎవరి ప్రేమకు నోచుకోలేని అభాగ్యులు. మనం నగరంలో ఉన్నాం, యేసుక్రీస్తుని తెలుసుకున్నాం. నగరానికి అవతల ఎవరి ప్రేమకు నోచుకోలేని అభాగ్యులు ఉన్నారు. మనం ఆయన రొట్టె తిన్నాం, ఆయన శరీరానికి సాదృశ్యమైనటువంటి రొట్టె తిన్నాం, ఆయన రక్తానికి సాదృశ్యమైనటువంటి బల్లలో చేయేసాం, ఆయన బోధ విన్నాం. నువ్వు నేను కాకపోతే ఆ కొండల్లోకి, ఆ లోయల్లోకి ఎవరెళ్ళి సువార్త చేస్తారు? మనం వెళ్దాం. మనం వెళ్ళలేని పక్షంలో వెళ్ళే వాళ్ళను పంపిద్దాం. ఒకానొక రోజు దేవుడు ఏ పట్టణానికైతే శిల్పి నిర్మాణకుడో ఆ పునాది కలిగిన పట్టణంలో మహిమ కలిగిన రాజు మన వాళ్ళని లెక్కడుగుతాడు. ఏం జరిగిందో చెప్పినా నువ్వు వెళ్తావా? నువ్వు వెళ్ళలేని పక్షంలో వెళ్ళే వాళ్ళని పంపించు. నేను వెళ్ళగలను, నేను వెళ్తా. నువ్వు వెళ్ళలేవు, ప్రార్థనన్నా చెయ్యి, 10 రూపాయలన్నా సహాయం చెయ్యి. కానీ ఒకటి నిజం, ఆయన రక్తాన్ని, ఆయన శరీరానికి సాదృశ్యమైనటువంటి రొట్టె తిన్నాం, ఆయన రక్తానికి సాదృశ్యమైనటువంటి ద్రాక్షారసం తాగాం, ఆయన బోధ విన్నాం. ఆ రుణం తీర్చుకుందాం. నేను వెళ్తానయ్యా, నీ పొలంలోకి వచ్చి పని చేస్తానయ్యా, లేదా నేను వెళ్ళలేనయ్యా, వెళ్ళే వాళ్ళని ఎవరినైనా నేను పంపిస్తానయ్యా, అదిగో ప్రార్థన చేస్తా, ఇదిగో ఈ 10 రూపాయలు ఇస్తానని ఆ ప్రాంతాల గురించి ప్రార్థన చేద్దాం. దేవుడు ఈ ఆలోచన ఇక్కడ చేరిన మనందరికీ ఇవ్వాలనేది నా ఆశ. ప్రైజ్ లార్డ్. అందరి గట్టిగా చప్పట్లు కొట్టి నిజంగా